హాయ్ అండి. వెల్కమ్ టు సిరి గార్డెన్. ఈరోజు మనం వెజ్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనం చపాతీ చేసుకుంటాం కదా, దాంట్లోకి వెజ్ సలాడ్ తింటే చట్నీలు వీటి బదులు వెజ్ సలాడ్ చేసుకొని తింటే చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీళ్ళు కూరగాయల మార్కెట్లో అమ్ముతారు కదా, తెలుసు కదా. పచ్చి బఠానీళ్ళు ఇవి మాత్రం ఉడికించి పెట్టుకోవాలి. రెడ్ అంటారు కానీ ఇది పర్పుల్ క్యాబేజ్ అండి. ఇదిగోండి పర్పుల్ క్యాబేజీ కూడా మనకు ఈ మధ్య దొరుకుతున్నాయి కదా. పర్పుల్ క్యాబేజీ కూడా ఉడికించి పెట్టుకోవాలి సన్నగా తరిగి. నెక్స్ట్ ఎల్లో క్యాప్సికమ్ అండి, తల మెరిసిపోతుంది. రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ మెరిసిపోతుంది. స్వీట్ కార్న్ అండి. నా ఫేవరెట్. తర్వాత ప్రాసెస్ చేసేటప్పుడు చెప్తానండి. మిరియాల పొడి కూడా కావాలి. ఇందాక మనం కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇది పచ్చి బఠానీలు, మన గార్డెన్లో కాసిన 365 చిక్కుడు అండి. ఇవి కూడా ఉడకబెట్టాను. కొంచెం ఉప్పు, లైట్గా పసుపు వేసి. తర్వాత ఇదిగోండి పర్పుల్ క్యాబేజీ ఉడికాక వాటర్ కూడా బ్లూగా వచ్చేసాయండి. పర్పుల్ క్యాబేజీ, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ముందు వేసేసుకుందామండి. ఒక తెల్లు రానిస్తాలండి, తెలుసు కదా. వాటర్లో కొంచెం రెండు సార్లు తెల్లాక తీసేసేయాలి. నెక్స్ట్ ఇంకోండి స్వీట్ కార్న్ ఉడకబెట్టుకోక్కలేదు, డైరెక్ట్గా వేసేయడమే. తర్వాత మిరియాల పొడి అండి, తర్వాత కొంచెం సాల్ట్ అండి, చిన్న స్పూన్ రాక్ సాల్ట్, చిన్న స్పూన్ అండి. మనం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ అండి, నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్నగా కలుపుకోవాలండి. మనకు కావాలనుకుంటే టమోటా ముక్కలు, ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఆనియన్ ముక్కలు కూడా వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. కావలసిన వాళ్ళు ఆనియన్ ముక్కలు, టమోటా ముక్కలు కూడా వేసుకోండి. నేను ప్రస్తుతం ఈ వెజిటేబుల్స్తోనే చేస్తున్నాను. ఇది ఒక 10 మినిట్స్ అయితే బాగా ఉప్పు, మనం వేసిన మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం అంతా కలిసి ఊరి చాలా టేస్టీగా పుల్లగా అలా బాగుంటుందండి. ఒక 10 మినిట్స్ దీన్ని పక్కన పెట్టేసేయాలి. 10 మినిట్స్ అయిందండి. ఇప్పుడు మూత తీసేసాం. ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇది చపాతీ రోటీల్లోకి ఆయిల్ లేకుండా చేసుకుంటాం కదా, పరోటా అది ఆయిల్ లేకుండా చేసుకుంటాం కదా, పుల్కా అంటారు. పుల్కా, చపాతీ వీటిల్లోకి నంచుకొని తింటే అసలు సూపర్గా ఉంటుంది, యమ్మీగా ఉంటుందండి. చిక్కుడు, బఠానీ, తర్వాత పర్పుల్ క్యాబేజీ ఉంది కదా, క్యాప్సికమ్ ఇవన్నీ ఒక్కసారి వేడి నీళ్ళల్లో తెల్లబెట్టాలండి. ఒక్కసారి తెల్లబెట్టి వార్చేసేసి అవన్నీ తీసుకోవాలి. వాటిల్లో ఈ స్వీట్ కార్న్ మాత్రం అలాగే వేసుకోవాలి. కొంచెం రాక్ సాల్ట్, కొంచెము మిరియాల పొడి, నిమ్మరసం, అంతేనండి. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది, హెల్తీగా ఉంటుంది. ఈ చపాతీలు నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్టింగ్ టైం ఎలా ఉందో సూపర్ ఉంది, పుల్లగా అండి. నిమ్మకాయ కూడా బాగా ఊరింది కాబట్టి చాలా బాగుంది. చెప్పడం అని కాదు, అసలు ఆ మిరియాల ఘాటు, మనం ఎండుకారం వేయలేదు కదా, మిరియాల ఘాటు పెప్పర్ తగులుతూ ఉంటే పెప్పర్ పొడి చాలా బాగుందండి. అసలు
ఇదైతే అందరు తినచ్చు అనమాట, షుగర్ వాళ్ళు, షుగర్ పేషెంట్స్ ఎవరైనా తినచ్చు. మా బాబు టేస్ట్ చూస్తున్నాడు, టేస్ట్ చూడరా ఎలా ఉంది. బా. ఇది యాక్చువల్లీ దీంట్లో ఒక ఆనియన్స్ టమాటోస్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆనియన్స్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్. నేను వేయలేదు ఆనియన్స్. ఇది సింపుల్ గా చేసుకోవచ్చు. క్యాబేజ్, నిమ్మకాయ రసము, పెప్పర్ ఘాటు, మన గార్డెన్ లో పండిన 365 డేస్ చిక్కుడు అండి, అవి కూడా వేసుకున్నాము. బీన్స్ మధ్య మధ్యలో బాగుంటుంది. 365 డేస్ చిక్కుడు మన గార్డెన్ లోది, ఇది చాలా బాగుంటుందండి. తింటున్నా అన్నాడు. తిను, బాగుంటుంది, తీసుకో కావాలంటే. చాలా చాలా ఎంగిల్ చేసి అలా పెట్టకూడదు. సరే ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడితో మళ్ళీ కలుసుకుందాం. చపాతీ చేసుకొని దాంట్లోకి చేసుకుందండి, సూపర్గా ఉంటుంది. హోటల్ స్టైల్లో చపాతీ ఎలా చేస్తారు, అంత స్మూత్గా ఎలా వస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చేసి చూపిస్తానండి. ఇలా సలాడ్ చేసుకొని చపాతీలు నంచుకుందానండి, సూపర్ కాంబినేషన్ అనమాట. హెల్దీ అండ్ ఈజీ అండ్ టేస్టీ కలర్ఫుల్ వెజిటేబుల్ సలాడ్ రెడీ. బాయ్ బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. గంట కొట్టండి గైస్, మీ జమ్మ పోతుంది. హోటల్ స్టైల్లో చపాతీ మనకు స్మూత్గా వస్తాయి కదండి, అది ఎలా వస్తాయో దాని సీక్రెట్ చెప్తానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. అది నేను తెలుసుకొని చెప్తున్నాను. ఇది గోధుమ పిండి ఒక 1/2 kg తీసుకున్నానండి. దీంట్లోకి రాక్ సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నానండి. ఒక్క నిమిషం, ఇది బాగా కలుపుకోవాలి. అప్పుడు సాల్ట్ వేసుకున్నాక కలుపుకోవాలి. ఇదిగోండి బనానా, అరటిపండు ఉంటుంది కదా, పండిన అరటిపండు దీంట్లో వేసుకుంటే చాలా స్మూత్గా ఉంటుందండి. పండిన అరటిపండు ఇలా వేసుకోవాలి. నేను చిన్నవి కాబట్టి 2 తీసుకున్నానండి. చిన్న అమృతపాణి అరటిపళ్ళు 2 తీసుకున్నాను. కొంతమంది హోటల్ వాళ్ళు ఎక్కువ % ఇలా చేస్తారండి, అంటే అన్ని చోట్ల చెప్పలేము. హోటల్ వాళ్ళు ఇలా అరటిపండు, పండిన అరటిపండు కూడా వేస్తారట, అదే మీకు చెప్తున్నాను. పండిన అరటిపండుని స్మాష్ చేయాలండి ఇలాగా. తర్వాత కొద్దిగా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఓకే, బాగా కలుపుకోవాలి. చూసారా అమ్మకి సాయం చేయడానికి? ఓకే, ఒక్క నిమిషం ఆగు, నేను కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా సరిపోయిన వేసుకొని కలుపుకోవాలి. అరటిపళ్ళు, మెత్తని అరటిపళ్ళు చిన్నవి 2 వేసుకున్నాను అమృతపాణి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని సరిపడిన వాటర్ వేసుకొని ఇలా కలిపి పెట్టుకొని ఇలా మూత పెట్టేసేసి ఒక 1 అవర్, 1 గంట నాననివ్వాలండి. 1 అవర్, 1 గంట నాననివ్వాలి. ఇట్లా మనం మట్టి పెనం ఉందండి, కాబట్టి దీని మీద కాలుస్తున్నాను. ఐరన్ పెనమైనా మంచిదే, ఐరన్ కూడా చాలా మంచిది మనకు. మట్టి పెనం ఉంది కాబట్టి దీంట్లో కాలుస్తున్నానండి. ఇట్లా కాల్చుకోవాలి, ఆయిల్ వేసి ఇట్లా ఆయిల్ వేసి కాల్చుకోవాలండి చపాతీలని. ఇదిగోండి చపాతీ, చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో, చూసారా చూడండి, చాలా స్మూత్గా వచ్చింది చపాతీ. నేను చెప్పినట్టు పండిన అరటిపండు వేసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకోండి దీంట్లోకి మనం చేసాం కదా కలర్ఫుల్ వెజిటేబుల్ సలాడ్, ఇది నంచుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. టేస్టింగ్ టైం. చాలా బాగుంది, చపాతీ కూడా సాఫ్ట్గా. చూడు చపాతీ చూడు ఎట్లా సూపర్గా ఉంది. ఎప్పుడైతే చేసి నేను ఇంత సాఫ్ట్గా తిన్నాను, చాలా బాగుంది. మధ్య మధ్యలో ఇవన్నీ తగులుతుంటాయి, క్యాబేజ్, ఇది స్వీట్ కార్న్ ఇవన్నీ తగులుతుంది, సూపర్ ఉంది. ఆనియన్ వేస్తే ఇంకా బాగుంటుంది, ఆనియన్ టమాటో.
ఇంకా చూడండి ఎంత బాగుందో, పర్పుల్ క్యాబేజ్ భలే ఉంది. నిమ్మకాయ బాగా మ్మ్. వచ్చింది కదా, మ్మ్. నిమ్మకాయ పిండడం వల్ల ఈ పులుపు బాగా వచ్చింది. మిరియాల పొడి ఘాటు ఘాటుకు తగులుతూ పుల్ల పుల్లగా ఉంది అసలు. సో ఎస్, మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంది. చపాతీతో పాటు స్టైల్ చపాతీ, కలర్ఫుల్ వెజ్ సలాడ్. క్యాప్సికమ్, నాకు ఎల్లో క్యాప్సికమ్ అంటే చాలా ఇష్టం. మీకు ఏ కలర్ క్యాప్సికమ్ ఇష్టం అని కామెంట్ చేసి చెప్పండి. సో ఎస్, ఓకే, ఈరోజు వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాగా కదా, నమస్తే. సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.